నెంబర్ 5 అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ. హిమంత విశ్వశర్మ ఎంటైర్ బెంగాల్ ఏం తిరగలేదు. తన ఎన్నికలు అయిపోయిన తర్వాత అసోంలో అక్కడి నుంచి ఆయన బెంగాల్ని షిఫ్ట్ చేసి ఎక్కడెక్కడైతే హిమంత విశ్వశర్మ అవసరం ఉందో గుర్తించి పార్టీ అక్కడ ఆయన ఒక ఏస్ క్యాంపెయినర్ కింద వాడింది. ఆయన సభల్లో ఆయన స్పీచ్ల ద్వారా విపరీతమైన పోలరైజేషన్ తీసుకురాగలిగారు. నెంబర్ 4 యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. నెంబర్ 1 సీఎం అయ్యే దేశంలోనే యూత్కి విపరీతమైన క్రేజ్ ఆయనంటే. సో ఆయన్ని బై అండ్ లార్జ్ ఒక క్రౌడ్ పుల్లర్గా ఆయన సభలే కాదు రోడ్ షోలు కూడా చేయించి మంచి పోలరైజేషన్ని తీసుకురాగలిగారు. నెంబర్ 3 అమిత్ షా. అమిత్ షా ఎలా అయినా సరే బెంగాల్ని గెలిచి తీరతాము అని డే 1 నుంచి చెప్తూ నేను ఆ 15 రోజులు ఇక్కడే తెస్టేసి కూర్చుంటాను అని చెప్పి ప్రతిరోజు మీడియాని అడ్రస్ చేసి కార్యకర్తలతో మీటింగులు పెట్టి డే అండ్ నైట్ పనిచేశారు. నెంబర్ 2 ప్రైమ్ మినిస్టర్ మోదీ. నిస్సందేహంగా ఓటర్లలో ఆయన భయం పోగొట్టారు. ఆయన ప్రతి స్పీచ్లోనూ మీరు భయపడకండి, నేను మీ వెనుకున్నాను, మీ ఒంటి మీద చెయ్యి పడనివ్వను, మీరు నిర్భయంగా వెళ్ళి ఓటేయండి అన్నారు. కాలికి బలపం కట్టుకుని కాళ్లకు చక్రాలు వేసుకుని తిరిగారు ఆయన. నెంబర్ 1 నిస్సందేహంగా బెంగాల్ ఓటర్లు దీదీని దించాలి అనుకున్నారు, అరాచకం వద్దు అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మంచి ఊతం కోసం చూస్తూ కూర్చున్న వాళ్ళకి ఈసారి బెంగాల్లో ఒక అభయం దొరికేసరికి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. ఓటర్లు బూతులకి పోటెత్తారు. 92.47 ఆ ఇంపాక్ట్ సుస్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ 5 బెంగాల్లో బీజేపీ ఘన విజయానికి కారకులు.